ఎంజీరావు గారు, సెంకోకు ఐలాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. అక్కడ చైనా అండ్ జపాన్ ఈ రెండు దేశాలు కూడా షిప్స్ని మోహరించిన పరిస్థితి. అక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే యుద్ధం జరుగుతుందా, యుద్ధం జరగబోతోందా అన్నట్లుంది. సో ఎందుకు జపాన్ నూతన ప్రధాని తకాయిచి చైనా విషయంలో అంత స్ట్రాంగ్గా పోరాడుతున్నారు? ఎస్ అండి, ఇప్పుడు జపాన్ దేశాన్ని నిద్రిస్తున్న సింహం అని పిలవచ్చు, అంటే స్లీపింగ్ లయన్ అని పిలవచ్చు అనమాట. అందరూ ఏంటంటే నెపోలియన్ చైనాని ఉద్దేశించి ఈ పదాన్ని మాట్లాడారు. ఏమని? నిద్రిస్తున్న చైనా అనేది నిద్రిస్తున్న సింహం, దాన్ని అనవసరంగా రెచ్చగొట్టద్దని నెపోలియన్ చెప్పాడు అనమాట, ఒక డిక్టేటర్, యూరోపియన్ డిక్టేటర్. కానీ నా దృష్టిలో ఏషియన్ సింహం అంటే చైనా కాదండి. ఆర్థికంగా అది ఎదగొచ్చు, కానీ నా దృష్టిలో ఏషియన్ లయన్ అంటేనే జపాన్. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు చైనా రష్యాలు కూడా భయపడుతున్నాయి జపాన్కి. ఎందుకు భయపడుతున్నాయి అంటే సైకలాజికల్ ఫియర్ అండి. ఎందుకంటే జపాన్ను 2 సార్లు చైనాని ఓడించింది. ఎందుకంటే 1894-95లో ఒకసారి చైనాని పూర్తిగా జపాన్ ఓడించడం జరిగింది. అతిపెద్ద దేశం జపాన్, దాన్ని ఓడించింది. 1905లో ద గ్రేట్ రష్యా జార్ చక్రవర్తుల్ని 1905లో జపాన్ ఓడించింది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 1937లో ఇప్పుడు జపాన్లో 3వ వంతు మంచూరియా, షాంఘై ఈ ప్రాంతాన్ని అంతటిని జపాన్ ఓడించి 2వ ప్రపంచ యుద్ధం వరకు తన అదుపులో పెట్టేసుకుంది. అంటే ఏంటి? ఈ చిన్న దేశమైన జపాన్ ఐలాండ్ దేశం ఒకసారి రష్యాని, 2 సార్లు చైనాని ఓడించాయి. కాబట్టి జపాన్ అనగానే ఒక రకంగా సైకలాజికల్ ఫియర్ అనమాట. దే ఆర్ ఫ్రైటనింగ్. ఇన్ఫాక్ట్ ఎవరో జపాను అంటేనే చైనాకి భయం, రష్యాకు కూడా భయం పుతిన్ గారికి. ఎందుకంటే జపాన్ హిస్టరీ అలాంటిది, అది నిద్రిస్తున్న సింహం. ఇప్పుడు దాకా 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా 2 అణుబాంబులు వేస్తే నాగసాకి, హిరోషిమాల మీద అది నిద్ర మొదలైంది. కానీ ఎకనామికల్గా అది లేచింది 2వ ప్రపంచ యుద్ధంలో. అణువస్త్రాలు దాని మీద పడిన మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా అది రైజెస్ ఫ్రమ్ ది యాషెస్ అన్నట్టు, బూడిద నుంచి లేచినట్టు అది విజృంభించి ఆర్థికంగా జపాన్ యొక్క పవర్ను మనం చూడవచ్చు. టెక్నాలజికల్గా అది నిద్రిస్తున్న సింహమే కదా. ఇప్పుడు సనాయ్ తకాయిచి ఒక ఫస్ట్ టైం ఒక లేడీ ప్రైమ్ మినిస్టర్ జపాన్కి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. వచ్చిన కొన్ని రోజులకి ఆవిడ చైనాకి పెద్ద వార్నింగ్ ఇచ్చింది. అసలు జపాన్ హిస్టరీలోనే అంత వార్నింగ్ ఇవ్వలేదు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ నుంచి ఏ నాయకుడు కూడా ఇంకొక దేశానికి అలాంటి వార్నింగ్ ఇవ్వలేదు. నిద్రపోతూ ఉన్నారు, ఆర్థికంగా మాత్రమే తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఒకప్పుడు యుద్ధ కాంక్షల వాళ్ళు పక్కన పెట్టి. కానీ ఈ సనాయ్ తకాయిచి చైనాకి వార్నింగ్ ఇచ్చింది. ఈవెన్ ట్రంప్ కూడా వార్నింగ్ ఇవ్వలేని పరిస్థితి. సనాయ్ తకాయిచి వార్నింగ్ ఇస్తే అమ్మ చూడండి ట్రంప్ ఎలా ఉంటారో అలాంటి వ్యక్తే అమ్మ ఇలాంటి వార్నింగ్ చైనాని రెచ్చగొట్టొద్దని ట్రంపే చెప్తున్నారు. అంటే జపాన్ ఎంతటి తీవ్రమైన వార్నింగ్ ఇటు జీ జిన్పింగ్ ఇచ్చిందో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఏ విధమైన వార్నింగ్ ఇచ్చిందంటే, ఒకవేళ చైనా కానీ వెళ్ళి తైవాన్ ఆక్రమణకు దిగితే మేము జపాన్ చూస్తూ ఊరుకోదు, మేము ఇంటర్వ్యూన్ అవుతాం, ఆ యుద్ధంలో తైవాన్ని రక్షించడానికి నేను వస్తాను అని సనాయ్ తకాయిచి జపాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. వెంటనే చైనాలో ఒక రకమైన భయం పట్టుకుందండి. ఎంతటి భయం అంటే చైనా షేక్ అయిపోయిందని చెప్పవచ్చు. షేక్ అయిపోయి తన గాంభీర్యాన్ని బయట పెట్టడానికి, అంటే జపాన్ అంటే మేము భయపడమంటూ ఒక రకంగా గాంభీర్యాన్ని బయట పెట్టుకుంటూ తైవాన్ దగ్గరికి యుద్ధ విమానాలు పంపడం, తన లేటెస్ట్గా పెట్టిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని పంపడం, అదేవిధంగా చైనా జపాన్ల మధ్య వివాదాస్పదమైన సింకోకు ఐలాండ్ దగ్గరికి తన నౌకల్ని పంపింది. ఆ నౌకల్ని జపాన్ తరిమి కొట్టడం జరిగింది. నిన్న ఈ సింకోకు ఐలాండ్స్ దగ్గర జపాన్ షిప్పులు, అదేవిధంగా చైనా షిప్పులు ఒకదానికొకటి ఢీ కొనడం, చైనా షిప్పుల్ని రెండింటిని జపాన్ తరిమి కొట్టడం సింకోకు ఐలాండ్ దగ్గర జరిగింది. అది చాలా వివాదాస్పదమైన ఐలాండ్. అంటే ఏంటి? జపాన్ చైనాల మధ్య ఒక రకమైన యుద్ధం వచ్చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే చైనా ఎంతటి బెదిరింపులకైనా జపాన్ లొంగడంలే, మేము తైవాన్ రక్షిస్తామంటూ తైవాన్కి దగ్గరలో తన యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అదేవిధంగా యాంటీ షిప్ మిసైల్స్ని మోహరించింది. ఇప్పుడు తైవాను ఈ మిసైల్స్ పరిధిలోకి వచ్చింది. అంటే చైనా యొక్క షిప్పులు జపాన్ దగ్గరికి వెళ్తే ఈ జపాన్ యొక్క మిసైల్స్ రక్షిస్తాయి తైవాన్ దగ్గరికి వెళ్తే. అంటే చూసారా ఎలా ఉందో? అంటే జపాన్ ఆల్రెడీ మొదలుపెట్టేసింది తైవాన్ రక్షణ కోసం. అంటే వెంటనే చైనా రెచ్చిపోతుంది అనమాట. ఎలాంటి మాటలు అమెరికా నుంచి వచ్చినా ఊరుకోదు.
కానీ ఇప్పుడు జపాన్ అంటే ఏంటి, నిద్రిస్తున్న ఏషియన్ లయన్, ద రియల్ లయన్ ఎవరండి, సింహం అంటే జపాన్ నిద్రలేసింది. మరి ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే జపాన్ వర్సెస్ చైనా. జపాన్ చైనా ముందు నిలబడగలదా అంటే, చైనా అంటే అమెరికాయే భయపడుతూ ఉంటుంది. మరి చైనాకి 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, 300 పైగా అణ్వాయుధాలు, అటు జపాన్కి అణ్వాయుధాలు లేవు. మరి జపాను చైనా ముందు నిలబడద్దా? ఆల్రెడీ చైనా $19 ట్రిలియన్ ఎకానమీ, ఇది $4 ట్రిలియన్ ఎకానమీ. మరి జపాన్ చైనా ముందు నిలబడద్దా అన్ను ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే PLA, పీపుల్ లిబరేషన్ ఆర్మీ, పీపుల్ లిబరేషన్ నేవీ, తర్వాత పీపుల్ లిబరేషన్ ఎయిర్ ఫోర్స్ అనేది అమెరికా తర్వాత ప్రపంచ మిలిటరీ పవర్ అండ్ ఆర్థికంగా కూడా అమెరికా తర్వాత ఒక ఆర్థిక శక్తి. మరి ఇంతటి ఆర్థిక శక్తిని జపాన్ ఎదుర్కొంటుందా అంటే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఉంది. జపాన్కి 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా రచించిన రాజ్యాంగం ప్రకారం దానికి సొంతంగా ఎయిర్ ఫోర్సులు ఆర్మీలు ఉండవండి, సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ అనే పిలుస్తారు. కానీ జపాన్ మనకు తెలుసు ఒక టెక్నాలజికల్ పవర్ అని. దాని యొక్క ఎయిర్ క్రాఫ్ట్లు, నేవీ, ఆర్మీ, అదేవిధంగా ఇవన్నీ ఏంటంటే చాలా శక్తివంతం. అణ్వాయుధాలు లేవు, కానీ అమెరికా అణ్వాయుధాలు 200-300 అణ్వాయుధాలు దాని దగ్గర ఒకినావా ఐలాండ్ దగ్గర ఉంటాయి. అమెరికా అతిపెద్ద నౌకా స్థావరం ఒకినావా ఐలాండ్ దగ్గర ఉన్నాయి. చైనా ఎక్కువ ఆర్మీ సౌత్ కొరియా, జపాన్ దగ్గర ఉంది. అమెరికా రక్షణ ఛత్రం కింద జపాన్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. జపాన్కి అమెరికా అణు రక్షణ ఛత్రం ఉంటుంది, న్యూక్లియర్ అంబలల్లా రక్షణ ఉంది. తర్వాత జపాన్ తన ఫోర్సే, అంటే చైనా దాడికి దిగితే జపాన్ తనకు తాను రక్షించుకునే పూర్తి శక్తి సామర్థ్యాలు జపాన్కు ఉన్నాయి. తర్వాత జపాన్ తనకు ఉండడమే కాదండి, చైనాలో ఉన్న బీజింగ్, షాంఘై లాంటి సిటీలు కంప్లీట్గా నాశనం చేసేస్తాయి. జపాన్కి చాలా దగ్గరలో చైనా యొక్క పూర్తి అద్భుతమైన బాగా అభివృద్ధి చెందిన ఒక ముగ్డెన్ అని ఒక ఇండస్ట్రియల్ సైకిల్ ఒక రేంజ్ ఉంటుందండి, దాన్ని టోటల్గా నాశనం చేయగలిగింది అనమాట మంచూరియా ఈ ప్రాంతాన్ని. అంటే జపాన్ని ఎదుర్కోవడం చైనాకి సాధ్యం కాదు. అందుకే నిన్ను ఓడించేస్తానంటూ జీ జిన్పింగ్ మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, జపాన్కి భయపడ్డం. జపాన్ అంతటి శక్తివంతమైన దేశం. తర్వాత జపాన్ మీద దాడి చేసిన, సౌత్ కొరియా మీద దాడి చేసిన, తైవాన్ మీద దాడి చేసిన జపాన్ ఒంటరిది కాదు. ఎందుకు జపాన్ చైనాను ఓడించగలదు అంటే చాలా విచిత్రమైన ఒకటి ఉందన్నమాట. ఎప్పుడైనా ఏ దేశమైనా తన యొక్క మిత్రులు ఎలా ఉంటారో అని చూడాలండి. ఇప్పుడు జపాన్కి సౌత్ కొరియా, తైవాను పూర్తి హెల్ప్ చేస్తాయి. దాంతోపాటు వరల్డ్స్ గ్రేటెస్ట్ మిలిటరీ పవర్ అమెరికా రక్షణ ఛత్రం. అంటే జపాన్ మీద చైనా దాడి చేస్తే వెంటనే సౌత్ కొరియా, అదేవిధంగా తైవాను, ఫిలిప్పైన్స్, అమెరికా రంగంలోకి వస్తాయి. దాంతోపాటు ఇటు న్యూజిలాండ్ వస్తుంది. తర్వాత అమెరికా అక్కడ ఉంది కాబట్టి అమెరికా మీద దాడి చేయడం అంటే నాటో 27 దేశాలు వస్తాయి. కాబట్టి జపాన్ మీద చైనా దాడి చేయడం అనేది అసంభవం. దాడి చేస్తే చైనా యొక్క తనకు తాను సూసైడల్ అని చెప్పవచ్చు అనమాట. అంటే జపాన్ యొక్క పవర్ అనమాట. ఈ జపాన్ పవర్ని షోకేజ్ చేస్తున్నాయి సనై తకాయిచి అనమాట. అంటే జపాన్ నిద్రలేస్తుంది అంటే అది ఇండియాకి చాలా చాలా మంచిదని చెప్పవచ్చు. ఎందుకంటే జపాన్, ఇండియాలు ఆల్రెడీ ఈ క్వాడ్లో ఒక మిత్ర దేశాలు, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా విచిత్రమైన ఒక భీకరమైన పరిస్థితి ఈరోజు ఈస్ట్ చైనా సీ, అదేవిధంగా సౌత్ చైనా సీ అంటే పసిఫిక్ మహాసముద్రం, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో జరుగుతుంది. అంటే జపాన్ నిద్ర లేగడం అంటే ఇక ఏషియాలో చైనాకి చెక్ పెట్టడం అనేది